ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. భూమి మీద మనిషి జీవితం యుద్ధం లాంటిది కదా. మనిషి బ్రతికినన్నాళ్ళు కూలికి వచ్చిన వాడిలా ఉన్నాడు కదా. దాస్యంలో ఉన్నవాడు నిలవడానికి నీడ కోసం తహతహలాడతాడు. కూలి మనిషి జీతం కోసం పడిగాపులు పడతాడు. అదేవిధంగా నేను నెలల తరబడి ఆశాభంగం చెందవలసి వచ్చింది. రాత్రులకు రాత్రులే నేను ఆయాసంతో పడి ఉండాలని నియామకమైంది. నేను పడుకున్నప్పుడల్లా నేనెప్పుడు లేస్తాను, రాత్రి ఎప్పుడు గడిచిపోతుంది అనుకుంటాను. ఉదయం దాకా ఆయాసంతో అటు ఇటు పొర్లాడుతూ ఉంటాను. నా శరీరం నిండా పురుగులే, నా ఒళ్ళంతా మంటి పెళ్ళలే. నా చర్మం బాగైనట్టే అయ్యి మళ్ళీ చీము పోస్తుంది. నేతగాడి నాడలాగా నా రోజులు త్వరితంగా గడిచిపోతున్నాయి. ఆశాభావం లేకుండా అంతరించిపోతున్నాయి. దేవా, నా జీవం ఊపిరి లాంటిదే అని తలుచుకో. నా కంటికి క్షేమం ఇంకెన్నడూ కనిపించదు. నన్ను చూచిన వారి కండ్లకు నేను ఇక మీదట కనబడను. నీ కండ్లు నా వైపు చూచినా నేను ఉండను. మేఘాలు అంతరిస్తాయి, అంతర్ధానమవుతాయి. అలాగే మృత్యులోకానికి దిగిపోయినవాడు పైకి రాబోడు. అతడు తన స్వగృహానికేమీ తిరిగి రాడు. అతడి స్వస్థలానికే అతడు అపరిచితుడవుతాడు. అంచేత నేనేమీ నోరు మూసుకోను. నా ఆత్మలో వేదన ఉంది. నేను మాట్లాడి తీరుతాను. నా మనసు దుఃఖమయమైంది. నేను విలపిస్తాను. నేనేమైనా సముద్రాన్నా, సముద్రంలోని ఏదో బ్రహ్మాండమైన జీవినా? నీవెందుకు నన్నిలా కాపలా కాస్తున్నావు? నా పడక నాకు ఆధారం చేకూరుస్తుందని, నా పరుపు నా బాధను కొంత నివారణ చేస్తుందని నేను అనుకుంటే, నా కలలే నన్ను భయపడేలా చేస్తున్నాయి. నీవు స్వప్నాల ద్వారా నాకు భీతి కలిగిస్తావు. నా ప్రాణానికి ఊపిరాడక చస్తే బావుండేది అనిపిస్తుంది. ఈ నా అస్థిపంజరాన్ని చూసుకునే కంటే చావు నయం. బ్రతుకు అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎల్లకాలం బ్రతకడం నాకిష్టం లేదు. నా జోలికి రావద్దు. నా రోజులు ఆవిరిలాగా ఉన్నాయి. మనిషి ఎంతటివాడు? నీవతన్ని ఎందుకింత గొప్పగా ఎంచుకోవడం? నీ మనస్సు అతడి మీద ఉంచటం ఎందుకు? ప్రతి ఉదయము నీవు అతన్ని సందర్శిస్తావెందుకు? క్షణక్షణము అతన్ని పరీక్షకు గురిచేస్తావెందుకు? ఎంతకాలమని ఇలా ఎడతెగకుండా నా వైపే చూస్తూ ఉంటావు? నా ఉమ్మి నేను మింగేదాకా కూడా నన్ను విడిచిపెట్టవా? మనుషులను కనిపెట్టి చూసేవాడా? ఒకవేళ నేను అపరాధం చేసినా అది నీకేమి చేయగలదు? నీ దృష్టికి నన్నెందుకిలా గురి చేస్తున్నావు? నాకు నేనే భారంగా ఉన్నాను. నా అతిక్రమాలు నీవెందుకు క్షమించవు? నా పాపాలు నీవెందుకు తుడిచివేయవు? నేనిప్పుడు మట్టి పాలవుతాను. నీవు నా కోసం వెతికినా నేను ఉండను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.